ఈవినింగ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈరోజు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే, అంటే ప్రపంచ పౌర విమానయాన దినోత్సవం అన్నమాట. సివిల్ ఏవియేషన్ గురించి చెప్పుకోవాలంటే మనకి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ మొత్తం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సంబంధించిన అంశాలు చూస్తే అంతర్జాతీయంగా చూస్తే ఇండియాలో ఈ మధ్య బాగా గ్రో అవుతున్న సెక్టర్స్లో సివిల్ ఏవియేషన్ ఒకటి. కోవిడ్-19 వల్ల సివిల్ ఏవియేషన్ సెక్టర్ బాగా దెబ్బతింది, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. దీని మీద ప్రత్యేకంగా చదివి ఒక నోట్స్ రాసి పెట్టుకుంటే మంచిది. తర్వాత పాసెక్స్, ఇండియా రష్యా నేవీసు ఇండియన్ నేవీ డే సందర్భంగా పాసెక్స్ అనే జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ 2 రోజుల పాటు నిర్వహించాయి ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్లో. ఇద్దరు కలిసి ఏ విధంగా నౌకాదళంలో విన్యాసాలు చేశారు, ఇక ముందు ఏమైనా సమస్యలు వస్తే ఏ విధంగా 2 నేవీస్ కలిసి పనిచేస్తాయి, ఇంటరాపరబిలిటీ ఎలా పెంచుకోవాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా పెంచుకోవాలి, ఒక్కొక్కరి నేవల్ స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవడానికి కూడా ఈ పాసెక్స్ పనికొచ్చింది. ఆకాష్ మిసైల్ 10 ఆకాష్ మిసైల్స్ను టెస్ట్ ఫైర్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక కొత్త ప్రోగ్రాం మొదలెట్టారు, కంబైన్డ్ గైడెడ్ వెపన్స్ ఫైరింగ్ 2020 ఎక్సర్సైజ్. దీనిలో భాగంగా ఆకాష్ మిసైల్ని టెస్ట్ ఫైర్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక అనే టెస్టింగ్ రేంజ్ నుంచి. ఈ ఆంధ్రప్రదేశ్ సూర్యలంక గురించి 10 సంవత్సరాల బ్యాకే నాకు ఐఏఎస్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చింది. గుంటూరు గురించి మాట్లాడుతూ సూర్యలంక ఎయిర్ బేస్కి వెళ్ళావా? అప్పట్లో నా బోర్డ్ చైర్మన్ సతీష్ ఈనాందార్, ఆయన వైస్ ఎయిర్ మార్షల్ అనుకుంటా, ఆయన ఈ క్వశ్చన్ అడిగారు సూర్యలంక గురించి కొంత స్పెషల్ స్టడీ చేయండి. తర్వాత ఆకాష్ మిసైల్ విషయానికి వస్తే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారు, దాన్ని ప్రొడ్యూస్ చేసింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఆకాష్ మిసైల్ గురించి డీటెయిల్స్ చదువుకోండి. తర్వాత గత 2 రోజుల నుంచి బాగా వార్తల్లోకి వస్తుంది హైబూసా 2 మిషన్. హైబూసా అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్. 6 సంవత్సరాల క్రితం అంటే 2014లో ఒక ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసం దీన్ని పంపించారు. రీగ్యూ ఆస్ట్రాయిడ్, RYUGU ఆస్ట్రాయిడ్. ఆ ఆస్ట్రాయిడ్ని స్టడీ చేసి దానిలోంచి శాంపిల్స్ సేకరించడం కోసం 2014లో లాంచ్ చేసిన మిషన్ డిసెంబర్ 6వ తారీఖున భూమికి రిటర్న్ అయ్యి కొన్ని శాంపిల్స్ తీసుకొచ్చిందనమాట. ఈ రీగ్యూ ఆస్ట్రాయిడ్ అనేది దీని విడ్త్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రీగ్యూ ఆస్ట్రాయిడ్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అసలు ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? ఆస్ట్రాయిడ్స్ అనేవి రాకీ ఆబ్జెక్ట్స్, సూర్యుడి చుట్టూ తిరిగే రాకీ ఆబ్జెక్ట్స్ అనమాట. వాటిని చిన్న సైజు ఉంటాయి, ప్లానెట్స్ అంత సైజు ఉండవు, మైనర్ ప్లానెట్స్ అంటాం. ఆస్ట్రాయిడ్స్ మనం మైనర్ ప్లానెట్స్ అంటాం అనమాట. సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా ఫామ్ అయినాయి అంటారు. ద మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈజ్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. ప్రధానంగా ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్ జూపిటర్ మధ్య ఉంటుంది. అసలు మనం ఎందుకు ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయాలి? ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం వల్ల సోలార్ సిస్టమ్ ఎలా ఆవిర్భవించింది, ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం. మన గ్రహాలు ఏర్పడటంలో ఇవన్నీ ఆస్ట్రాయిడ్స్ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం, కాబట్టి ఇవన్నీ ఎలా ఏర్పడినాయో చదువుకోవచ్చు. ఆస్ట్రాయిడ్స్ స్టడీకి సంబంధించి చాలా మిషన్స్ ఉంటాయి, వాటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కొంత ఫ్యాక్చువల్ డేటా అయినప్పటికీ గుర్తుంచుకోవడం మంచిది. ఉదాహరణకి నాసా వాళ్ళ ఓసిరిస్ రెక్స్ మిషన్, OSIRIS-REX, అది బెన్ను ఆస్ట్రాయిడ్ మీదకి పంపించారు. ఓసిరిస్ రెక్స్ మిషన్. నాసా వాళ్ళ హ్యామర్ మిషన్, ఆస్ట్రాయిడ్ కొలిజన్స్ ఆపటంలో నాసా వాళ్ళ హ్యామర్ మిషన్ అనమాట. తర్వాత డాన్ మిషన్ అనేది ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ గురించి స్టడీ చేయడానికి. హెరా మిషన్ ఆర్ హెరా ప్రోబ్, HERA, ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేశారు. ఆస్ట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, ఆస్ట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాన్ని స్టడీ చేయడానికి. తర్వాత AIDA మిషన్, ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ డిఫ్లెక్షన్ అసెస్మెంట్. ఇది AIDA మిషన్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ జాయింట్ మిషన్ అనమాట. AIDA, ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ డిఫ్లెక్షన్ అసెస్మెంట్.
తర్వాత డార్ట్ మిషన్, డబుల్ యాస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. ఒక కంట్రోల్డ్ కండిషన్స్లో యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దాని మీద టెస్ట్ చేయటం అనమాట, దాన్ని డార్ట్ అంటాం. తర్వాత సైకే మిషన్, PSYCHE, నాసా వాళ్ళ మిషన్ ఇది. Psyche-16 అనే యాస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసం. ఇట్లా సైంటిఫిక్గా ఏదైనా కొత్తగా స్టడీ చేయడం కోసం ఏదైనా మిషన్ గురించి న్యూస్లోకి వస్తే దాని గురించి నోట్స్ రాసి పెట్టుకోవాలి. మీరు హైబూసా 2 మిషన్ గురించి, రీగ్యూ యాస్ట్రాయిడ్ గురించి, ఆ మిషన్ 6 సంవత్సరాల పాటు ఏం చేసిన గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయండి. రేపు మళ్ళీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్తాను.